నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూర్య ఘర్ అనే ఒక స్కీమ్ని కూడా ప్రకటించారు. ఆ సూర్య ఘర్ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని విద్యుత్తును ఉత్పత్తి చేసే పనిలో పడ్డారు ప్రజలు. అయితే ఇదే స్కీమ్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏ స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు, దాని ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు అనే ఇలాంటి విషయాలు కూడా మనకు ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ చూపు సోలార్ వైపు 9 సర్కిళ్లలో 27,604 సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ప్రతి నెల 349 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. సూర్య ఘర్ స్కీమ్ కింద ప్యానెల్స్పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. నగరవాసులంతా కూడా ఆసక్తి చూపిస్తున్నారట. గ్రేటర్లో సోలార్ విద్యుత్ వాడకం క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సూర్య ఘర్ స్కీమ్ కింద 9 సర్కిళ్లలో 27,604 మంది తమ ఇండ్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని 349 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారట. అయితే నగరంలో ఉన్నటువంటి హబ్సిగూడకు వస్తే 5,788 ప్యానెల్స్తో 50,000 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నారు. మేడ్చల్లోకి వస్తే 4,550 ప్యానెళ్లతోటి 74 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. 3 కిలోవాట్ నుండి మొదలుకొని 50 కిలోవాట్ వరకు కెపాసిటీ ఇస్తున్న ప్యానెల్స్పై కేంద్రం దాదాపు 40 నుంచి 60% వరకు కూడా సబ్సిడీ ఇస్తుండడంతో, ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ రావడంతో జనాలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా నిర్మించుకుంటున్న అపార్ట్మెంట్ వాసులు, విల్లాల యజమానులు కూడా తమ ఇండ్లపై సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా మరింత పెరుగుతుందని సోలార్ విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే యూనిట్కి ₹4.99 ఇస్తారట. అదేంటో చూద్దాం. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇండ్లలో వాడుకున్న తర్వాత మిగిలింది నెట్ మీటర్ ద్వారా గ్రిడ్కి పంపిస్తారట. దీనికి సంబంధించి విద్యుత్ యూనిట్ల లెక్క నెట్ మీటర్లో నమోదవుతుంది. సోలార్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లను రెగ్యులర్ మీటర్లో వచ్చే యూనిట్ల నుంచి తీసివేసి మిగతా యూనిట్లకు బిల్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్, మనం సోలార్ కానీ ఇంట్లో పెట్టుకుంటే సోలార్ ద్వారా 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందనుకుంటే, రెగ్యులర్ మీటర్లో 500 యూనిట్ల విద్యుత్ని మనం వాడుకున్నాం అనుకుంటే, ఈ సోలార్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి 200 యూనిట్లను కూడా మనం ఖర్చు చేసినటువంటి 500 యూనిట్ల నుంచి తీసివేసి మిగిలిన 300 యూనిట్లకు మాత్రమే బిల్ వేస్తారట. ఒకవేళ చాలా రోజులు మనం ఇంట్లో లేకపోయినా, ఆ ఇల్లు తాళం వేసుకొని వెళ్ళిపోయినా కూడా రెగ్యులర్ విద్యుత్ వాడని టైంలో ఈ ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్ యూనిట్లను మొత్తం కూడా 6 నెలలకు ఒకసారి రెగ్యులర్ విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేసుకుంటారట. అంటే మనం ఒకవేళ ఇంట్లో లేకుండా ఊరు వెళ్ళినప్పుడు 1 నెల 2 నెలలు లేదా 6 నెలల పాటు ఇంటికి తాళం వేస్తుంటే, ఆ ఉత్పత్తి అయినటువంటి కరెంట్ అంతా కూడా మనం తర్వాత భవిష్యత్తులో ఉపయోగించేటువంటి ఆ విద్యుత్తుని దీంట్లో నుంచి కలిపేసి బిల్లు తక్కువగా చేస్తారట. అంతే తప్పితే చేసిన బిల్లు మొత్తం వాడరట. యూనిట్కు ఒకవేళ మిగిలిన కరెంటు కూడా యూనిట్కు ₹4.99 చొప్పున కూడా లెక్క కట్టిస్తారట. దీన్నే పూలింగ్ క్యాస్ట్ అంటారని కూడా చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఎలా వస్తుంది అంటే, ప్రధాని మోదీ సూర్య ఘర్ పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించారు. రెసిడెన్షియల్ రూఫ్ టాప్ సోలార్ కోసం సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా ఆసక్తి ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చట. 3 కిలోవాట్ నుంచి 50 కిలోవాట్ కెపాసిటీ ప్యానెల్స్ ఇవ్వడంతో పాటు 40 నుంచి 60% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. రూఫ్ టాప్ సోలార్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్ ఎంపిక ప్రజలకే వదిలేస్తున్నారట. ప్రజలు కూడా వారికి నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ద్వారానే కూడా ఈ రూఫ్ టాప్ సోలార్ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశం కల్పించారు. వారికి నచ్చిన కంపెనీ ప్యానెల్స్ను కూడా కొనుక్కోవచ్చు అనే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ తర్వాత కరెంట్ ఆఫీస్లో అప్లై చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు లేకుండా కూడా రెగ్యులర్ మీటర్ని మీకు నెట్ మీటర్తో లింక్ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక వివరాలు ఇచ్చారు. గ్రేటర్లో సర్కిల్ వారీగా సోలార్ ప్యానెళ్ళు ఎన్నున్నాయి, వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి ఎంత అవుతుందో కూడా చెప్తున్నారు. సైబరాబాద్లో 3,358 సోలార్ ప్యానెళ్ళు ఉంటే 55 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందట. హబ్సిగూడలో 5,788 సోలార్ ప్యానెళ్ళు ఉన్నాయి, 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బంజారా హిల్స్లో 2,212 ఉంటే 27 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైదరాబాద్ సెంట్రల్లో 1,473కి 17 మెగావాట్లు, హైదరాబాద్ సౌత్లో 1,220కి 10 మెగావాట్లు, మేడ్చల్లో 4,550కి 74 మెగావాట్లు, రాజేంద్ర నగర్లో 2,025 సోలార్ ప్యానెళ్ళు ఉంటే 65 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సరూర్ నగర్లో 4,239కి 27 మెగావాట్లు, సికింద్రాబాద్లో 2,739కి
26 మెగావాట్లు. ఇవి మొత్తంగా చూసుకుంటే 27,604 సోలార్ ప్యానెల్లు ఉంటే 349 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుందంటున్నారు. గ్రేటర్లోని 9 సర్కిళ్లలో 27,604 ఇండ్లపై ఉన్న సోలార్ ప్యానెళ్లతో మొత్తం 400 మెగావాట్ల కెపాసిటీ ఉండగా 349 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. అందులో మేడ్చల్లో ఉన్నవి, ఈ హబ్సిగూడలో ఉన్నవి, ఇవన్నీ కూడా మనకి ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్ ప్రకారం కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇల్లు కట్టుకునే వాళ్ళు, అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళందరూ కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూర్యఘర్ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 60% సబ్సిడీ ఉందంటే ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ప్రజలందరూ కూడా దీన్ని భవిష్యత్తులో వినియోగించుకుంటారని కూడా ఆశిస్తున్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.